లత పుల్రాజ్ గాడిలా ఉన్నాడేటి? ఇలా దొంగచాటుగా తాళి కడుతున్నందుకు తప్పుగా అనుకోకమ్మా. ముందు నుంచి తాళి కట్టినా వెనక నుంచి తాళి కట్టినా మొగుడే అవుతాడు. అందుకే నిన్ను నా అర్ధాంగం చేసుకుంటున్నాను. ఏంట్రా నా మెడలోనే తాళి కడతావా? చిచ్చి, అంత ధైర్యం నాకెక్కడది చిట్టి. లత మెడలో కడదామని వచ్చాను. అనుకున్నానురా ఇట్లాంటి దిక్కు మళ్ళా ప్లానింగ్ లేవో చేస్తావని. ముందే నేను అనుకున్నాను. మళ్ళా అదృష్టం బాగుండే ఇప్పుడే బయటికి వెళ్ళింది. లేదంటే దాని మెడలో తాళి కట్టేసి ఉండేవాడు అనమాట. ఏంటి, లత బయటికి వెళ్ళిందా? చూచమ్మా, దానికి నేను ఒప్పుకోను. ఏట్రా నువ్వు ఒప్పుకునేది? కొట్టాల్సింది అని కాదు నిన్ను. అత్తనని కూడా చూడకుండా నన్ను కొడతావా? మరి లేకపోతే నీకు వయసు వచ్చింది కానీ కొంచెమన్నా బుద్ధి రాలేదు. చూసావు తమ్ముడు, చూసావా? అత్తనని కూడా చూడకుండా ఎన్ని తిడుతుందో. తిట్టాలా సంపాలా? ఈడు చేసిన ఏదో పనికి జీవితంలో మళ్ళీ ఈ గడప తొక్కని బాబు అని అనుకున్నాను. కానీ సిగ్గు శరం లేకుండా ఆడు రావటం, నువ్వు రానివ్వటం. ఆడిప్పుడు ఎంత పని చేయబోయాడో తెలుసా? తెలియకపోవటం ఏంటండి, ఆ తాళిగట్టే ప్లానింగ్ అంతా ఆవిడిదే. నువ్వు లత మెడలో పుల్రాజ్ గాండి తాళి కట్టమని చెప్పావా? చిచ్చి, నేనెందుకు చెప్తాను? రే పులిగా, నేను మళ్ళీ నీ మొహం చూడకూడదని చెప్తే బరి తెగించి నాకు తెలియకుండా నా ఇంట్లోకే వస్తావా ఏంటి? మీకు తెలియకుండారా? చిటమా, వీడు మాటలతో వినే రకం కాదు. నీ చీపురుతో బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు మాట అన్నావుగా, ఇక చూడు ఎలా సలరైపోతాను. చిట్టి, టమాటాలు 50 రూపాయలు అనుకుంటా, రేటు పెరిగింది కదా ఈ మధ్య. సరే సారీరా పులి, నేను తప్పించుకోవాలంటే నిన్ను ఇరికించక తప్పలేదురా. అందుకే నిన్ను ఇరికించేశాను. నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేయమ్మా. ముందు ఆ చీపురు అటు పడాయమ్మా. నేను ఇంటికి వస్తే చెప్పించుకోట్టు. వరి కోడిగా నీకు కావాలా చీపురు దెబ్బలో? అత్తా, చివరిసారి చెప్తున్నాను, పోలరాజు గాడు గనక
మళ్ళీ ఇంటి వైపు వచ్చాడో ఈసారి పాడాలతో బయటకెళ్దాం. ఒరే అవతారం, వస్తాను అక్క. అక్క ఈ లతకి పులిరాజు గాడితో పెళ్లి జరగాలంటే చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. ఇంకెందుకక్క ఆలస్యం? జ్యోతిషుడు ఎలాగ చెప్పాడుగా, దానికి జైలుకెళ్ళి రాతుందని. ఏదో ఒక వంకతో దాన్ని జైలుకి పంపించేద్దాం. కరెక్ట్రా. ఏదో ఒక కేసులో దీన్ని ఇరికించి జైలుకి పంపిస్తే తప్ప మన పని పూర్తవదు. చూడపోతే ఆ పులిరాజు గడు నన్ను వదిలిపెట్టేలా లేడక్కా. నీ జోలుకొత్తే ఆ పూలరాజు గడి పానం తీసేస్తాను. నువ్వేటి భయపడుకో. ఇలా కబుర్లు చెప్తుంటే పనులు అవ్వవు. తినే టైం అవుతుందో తొందరగా వంట కానివ్వండి. కూసెగాడిదొచ్చి మేసెగాడిద మీద పెత్తనం చేసినట్టుంది. అంటే నన్నిప్పుడు గాడిద అంటున్నావా? నిన్నేటి మమ్మల్ని కూడా గాడిదలనే అనుకున్నావు కదా. నీకు అంతగా ఆకలేస్తే నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యి, వంట త్వరగా పూర్తయిద్ది. అప్పుడు అందరం కలిసి తినొచ్చు. నాకేం కర్మ, పుట్టిన దగ్గర నుంచి వంటగది మొహం చూసిందే లేదు. అయ్యో పాపం, అదేదో జబ్బై ఉంటది, డాక్టర్కి చూయించుకోవాల్సిందే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వంటే మిఠాయిలో పుట్టి పేడల మధ్య పెరిగావు. అందుకని వంట చేయక తప్పదు, పేడ ఎత్తక తప్పదు. అలాంటి కర్మ నాకేం పట్టలేదు కదా. పెళ్లికి ముందు పులిలా బతికాను, పెళ్లి తర్వాత సింహంలా బతుకుతున్నాను. మరి మనిషిని ఎప్పుడు అనిపించుకుంటావు? అంటే నేను మనిషిని కదా? తింటమో పడుకోవటమో తప్ప ఏం తెలియనాలని మనుషులని ఎలా అంటారు వదినా? అసలు ఒళ్ళొంచి పంచేస్తేనే మనిషి అనిపించుకుంటావు, లేదంటే ఇంకేదో అనిపించుకుంటావు. నన్ను జంతు అంటావు కదూ. ఉండు, నేను వెళ్ళి మా అమ్మకి చెప్పి నీ రోగం కుదురుస్తాను. చిన్నపిల్లలాగా సాడలు చెప్పడం నీకు అలవాటేగా. ఎల్ చెప్పా. ఉండు చెప్తాను. అక్క వెళ్ళి కాంతం గారికి చెప్తుందేమో అక్క. చెప్తే చెప్పని నాకేనా భయమే ఏంటి? ఆయన మనం ఇప్పుడు ఏమన్నా అని ఒళ్ళొంచి పంచేయమన్నా, అది కూడా తప్పేనా ఏంటి? తప్పున్నారా? దాంతో నిన్ను గొడవ ఎవడు పెట్టుకోమన్నాడే? దాని సంగతి తెలిసి కూడా దాని నోట్లో నోరు పెట్టడం నీది తప్పు. అంటే వంట త్వరగా పూర్తి చేయమని చెప్పడం కూడా తప్పేనా? దాని దగ్గర ప్రతి ఒక్కటి తప్పేనే. అయినా 10 నిమిషాలు ఆగితే వంట పూర్తవుతుంది. ఈలోగా దాన్ని కెలుక్కోకపోతే ఏమవుతుంది? అంటే నువ్వు కూడా నన్నే తిడుతున్నావా? ఒసే పిచ్చిదానా, ఇంకా సేపట్లో దాన్ని జైలుకి పంపించబోతున్నానే. ఆ చిట్టమ్మని జైలుకి పంపిస్తున్నావా? నువ్వు చాలా గొప్ప తల్లివమ్మా. దేనికే? మరి కన్న కూతుర్ని ఒక్క చిన్న మాట తిట్టిందని ఇంటి కోడలని కూడా చూడకుండా దాన్ని జైలుకి పంపిస్తున్నావు చూడు, అప్పుడే అర్థమైందమ్మా నా మీద నీకెంత ప్రేముందో. ఒసే తింగరదానా, దాన్ని జైలుకి పంపిస్తుంది నిన్ను తిట్టినందుకు కాదే. మరి వంట త్వరగా పూర్తి చేయనందుకా? ఒరే అవతారం, అక్క ఈ బుర్ర తక్కువ దాన్ని పక్కకి పంపించరా. ఏం అక్కర్లేదు. ఈ ఇంట్లో నేనేమన్నా అందరూ నన్నే తప్పు పడుతున్నారు. చిచి, అసలు ఇంటికి రావడమే నా తప్పు. ఛ! ఒరే అవతారం, అక్క ఆ చిట్టెమ్మ ఇంకా సేపట్లో వంట చెయ్యబోతుంది. మనం వెళ్తున్నాం. అది చేసిన వంటలో ఈ విషం కలుపుతున్నాం. ఆ విషం కలిపిన దాన్ని మన పని మనిషికి పెడుతున్నాం. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ చిట్టెమ్మని జైలుకి పంపుతున్నాం. అవునక్క, ఈ దెబ్బతో సిట్టెమ్మ జైలుకి వెళ్ళడం ఖాయం. చిట్టెమ్మా, లతా, వంట పూర్తయిందా? పూర్తయిపోయింది లేత. సర్లేమ్మా, చేతులు కడుక్కొని వస్తాము, వడ్డించేయండి. అలాగే.
ఎరా కలిపేశావా? పని పూర్తయిపోయిందక్క. ఒరే అవుతారు. చిట్టి, ఆ వంటలన్నీ నువ్వే చేసావా అమ్మా? నా చేతులతో నేనే చేశానత్తా. వెరీ గుడ్. బాగా ఆకలేస్తుంది, తొందరగా వడ్డించు. కూర్చోండి కూర్చోండి. కూర్చోరా. అమ్మగారు, ఏంటే? రోజు తెచ్చుకున్నట్టే ఈ రోజు కూడా ఇంటికాడ నుంచి అన్నం తెచ్చుకున్నానండి. తీరా చూస్తే సద్ది వాసన వస్తుందమ్మా. సద్ది వాసన వస్తుందా? అవునమ్మా. అంటే తెచ్చుకున్న అన్నం ఇవాళ వండింది కదా, నిన్న వండిందా? అవునమ్మా, వండుకోవడం కుదరక సద్దన్నమే తెచ్చుకున్నాను. తర్వాత వాసన వచ్చేసింది. అబ్బా, సమయానికి భలే దొరికావే. ఈ విషమన్నావు ఎవరికి పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు దొరికావు. అన్నం లేదని బాధపడకు ముత్యాలు. రా కూర్చో. నాతో పాటు కలిసి తిందు గాని రా. అమ్మా, మీతో పాటా? అదేటతియా, మీ మాటలేదో తేడాగా ఉన్నాయి. పని మనిషిని మీ పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తారేటే? నేను పైకలా కనపడతాను కానీ నా మనసు ఎవరికీ అర్థం కాదే. నేను కార్పొరేటర్ అయ్యింది ఈ మంచితనం మానవత్వంతోనే. ముత్యాలు, నువ్వేం భయపడకు, రా. అది కాదమ్మా. ఇదిగో ముత్యాలు, అక్కతో 2 సార్లు చెప్పించుకోక, వెళ్ళి కూసో. కూసో, ఎల్లు. కూర్చో. చిట్టమ్మా, వడ్డించు. అమ్మా, కన్న కూతురు ఆకలితో ఉంటే ఆ సంగతి వదిలేసి పని మనిషిని కూర్చోబెట్టి అన్నం పెడుతున్నావా? నేను హర్ట్ అయ్యాను. ఏ తింగరదానా, నిన్నేమైనా రావద్దన్నానా, తినొద్దన్నానా? లేదమ్మా, నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు. నాకంటే మిగతా వాళ్ళు నీకెక్కువైపోయారు. ఇదిగో, నువ్వు వచ్చి నన్ను బ్రతిమలాడే వరకు, జరిగిన దానికి నాకు సారీ చెప్పేంత వరకు నేను అన్నం తినను, అంతే. వదినా, నేను ఎవరు పిలిచినా రాను. ఇదిగో, ఆకలితో కడుపు మాడితే అదే వస్తుంది. మీరేం బతిమలాడిన అవసరం లేదు, వడ్డించండి. ముత్యాలు, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. చిట్టమ్మ గారి చేతి వంట కదా. అవునవును, నా కోడలే చేసింది. తిను. నీళ్ళివ్వు. ఇగో తీసుకో. ముత్యాలు, 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 ఏమైందే? ముత్యాలు, 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 ఏమైంది? ముత్యాలు, ఏమైంది? అక్క, దాని నోట్లో నుంచి నొరగలు వచ్చేస్తున్నాయి. ఈ అన్నంలో ఇసం కలిసినట్టుంది. ఏడు మాట్లాడుతున్నారు? అన్నంలో ఇషం కలవడం ఏంటి? ఒరేయ్, అంబులెన్స్ కి ఫోన్ చేయరా, అది చచ్చేలా ఉందిరా. అక్క, ఇప్పుడు ఫోన్ చేయాల్సింది అంబులెన్స్ కాదు, పోలీసులకి. పోలీసులకా?
పోలీసులకెందుకురా? ఈ వంట వండింది సిట్టమ్మే కదా. ఆ, అవును. అంటే తను చేసిన వంటలతో ఇంట్లో అందరినీ చంపేయాలనుకుని ఇసం కలిపినట్టుంది. పొరపాటుని పని మంది తింది, మనకంటే ముందు సచ్చింది. మనం అదృష్టవంతులం కాబట్టి మనం బతికామే అక్క. లేకపోతే ఈ పని మంచి స్థానంలో మనం ఉండేవాళ్ళం. అవునరా తమ్ముడు, నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. పోలీసులకి ఫోన్ చేయరా. అమ్మా వద్దమ్మా, నా మాట విను. జరిగిన దాంట్లో చిట్టమ్మ తప్పు ఉండదు. ఎవరి తప్పుందో పోలీసులు వచ్చాక తేలుస్తారు. ఫోన్ చేయరా. అమ్మా అది ముత్యాలు, హలో పోలీస్ స్టేషన్. నమస్కారం. ఎస్ఐ గారు చూడండి, ఈ ఇంట్లో ఎంత దారుణం జరిగిపోయిందో. ఏమైంది మేడం? నా కోడలు వంట చేసింది. ఆ వంట ఇలా తిందో లేదో అలా కుప్ప కూలిపోయింది. అంటే అర్థం ఏంటండి? వండిన వంటలో ఏదో విషం కలిపారనే కదా. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? ఈ కూరల్లో ఇసం కలపాల్సిన అవసరం నాకే ఉంది. ఎందుకు లేదు? నేను చస్తే ఈ ఇంటి పెత్తనం మొత్తం నీ చేతికే వస్తుంది. ఆ తర్వాత ఆస్తి మొత్తాన్ని నువ్వెంజాయ్ చేయొచ్చు. అందుకే మమ్మల్ని చంపాలనుకున్నావేమో. అవును, చూడబోతే నిన్ను చంపడానికి ఈ హత్య ప్రయత్నం చేసినట్టుందక్క. ఇదిగో గుండనియా, నోరుంది కదా అని నోటికొచ్చినట్టు వాగితే ఆ తర్వాత చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. చూసారా ఎస్ఐ గారు, మీరున్నారన్న భయం కూడా లేకుండా నా తమ్ముణ్ణి పట్టుకుని ఎంత లేసి మాటలంటుందో. కాకినాడ కార్పొరేటర్ ఇంట్లోనే ఇంత ఘోరం జరిగితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆ మాట మేం కదా మేడం అనాలి, మీరంటున్నారేంటి? అంటే మీరనట్లేదని మేమనుకున్నాంలేండి. అయినా ఇలాంటి నేరస్తురాలకి జనజీవన స్రవంతిలో తిరిగే అర్హత లేదండి. వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? తను అరెస్ట్ చేస్తే కాకినాడ కాంతమ్మ కోడలు నేరం చేసి అరెస్ట్ అయిందంట అని కాకినాడ మొత్తం చెప్పుకుంటారు. ఆ తర్వాత మన ఇంటి పరువు ఏమవుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇంటి పరువు ప్రతిష్టల గురించి కాదురా, మన ప్రాణాల గురించి. నీ పెళ్ళాం ఇప్పుడే ఇంతకి తెగించిందంటే ఇంక ముందు ముందు మన ప్రాణాలతో చెలగాట వాడుతుందిరా. ఎప్పుడు చేస్తావో అన్న భయంతో ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బతకాల్సి వస్తుందిరా. నువ్వెన్నైనా చెప్పు, చిట్టమ్మ ఈ పని చేసిందంటే నేను నమ్మను. ఎస్ఐ గారు, ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ముందు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను అదే చెప్తున్నాను, విన్నారా? ఈ అమ్మాయి చచ్చిపోయేదాకా ఆగి ఆ తర్వాత ఆ నేరం నా మీద మోపి నన్ను జైలు కంపాలనే మీ అమ్మ ప్లాన్ చేస్తుంది. అయ్యో రామా, నిన్ను నేనెందుకు జైలుకి పంపిస్తానమ్మా? ఎస్ఐ గారు, జరిగిందేదో మీ కళ్ళతో మీరే చూశారుగా. ఇప్పుడేం చెయ్యాలో మీరే చెప్పండి. చెప్పడానికి ఏముంది మేడం? వంట చేసింది మీ కోడలే కాబట్టి ఈ నేరానికి బాధ్యత ఆవిడే వహించాలి. కాబట్టి మీ కోడల్ని మేము అరెస్ట్ చేయక తప్పదు.